నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో సెల్ఫ్ గోల్లో తనని తాను పడేసుకుంటూ గెలుస్తా అన్న స్థానాలను కూడా చేజార్చుకుంటూ ఉంటుంది. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు, రాహుల్ వ్యవహరిస్తున్న తీరు, పార్టీలోని అగ్రనేతల విధి విధానాలు కాంగ్రెస్ని ప్రజలకు మరింత దూరం చేస్తున్నాయి. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. అయితే ఈ 7 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించి కూడా 6 బీజేపీ హవా ఉంది. ఒక సెగ్మెంట్కి సంబంధించి ఏం జరుగుతుందో అన్న ఆందోళన అయితే ఉండేది. కానీ కాంగ్రెస్ చేసిన ఆ ఒక్క పనితో, ఆ ఒక్క తప్పిదంతో ఇక ఢిల్లీలో కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్ అయిందట. 7 స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధించబోతోందట. దీనికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ మరొకసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. నిజంగా ఎవ్వరు అవసరం లే. కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, భవిష్యత్తును అంధకారం చేయడానికి ఎవరు కూడా పెద్ద నడుము కట్టుకొని రానవసరం లే. ఆ పార్టీలో ఉన్న అగ్రనాయకత్వం చాలు. తుకుడే గ్యాంగ్ నాయకుడైన కన్హయ్య కుమార్కు నార్త్ ఈస్ట్ ఢిల్లీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేతులు కాల్చుకుంది. ఈ కన్హయ్య సిన్హా గురించి మనందరికీ తెలిసిందే. కన్హయ్య కుమార్, ఈయనకు సంబంధించి వీడియోలు, ఈయనకు సంబంధించిన వ్యాఖ్యలు ఎలా ఉంటాయో, ఈయనని అసహించుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆయన్ని తీసుకొచ్చి బీజేపీ కాస్తో కూస్తో పట్టున్న నార్త్ ఈస్ట్ ఢిల్లీలో నిలబెట్టిందట. ఎవరైనా సరే ఇలాంటి పని చేస్తారా? ప్రతి సీటు ముఖ్యమైన ఆలోచించే నాయకుడు పార్టీ ఇంత సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? అక్కడ గెలిచే ఆస్కారం ఉన్న సీటు తీసుకుపోయి కన్హయ్య కుమార్ని నిలబెట్టింది. ఇంకేంది, కేల్కతం దుకాన్ బంద్. దీంతో కాంగ్రెస్ పార్టీ చేతులు కాల్చుకుంది. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న మొత్తం 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలో తప్పించి మిగిలిన 6 స్థానాలలో బీజేపీ గ్యారంటీగా విజయం సాధిస్తుంది. ఆ 7వ నియోజకవర్గమే ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంపై ఇప్పటి వరకు గెలుస్తామా లేదా అనే బీజేపీకి అనుమానాలున్నాయి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కన్హయ్య కుమార్ నిలబెట్టిందో ఇక ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీటు భారతీయ జనతా పార్టీకి కన్ఫామ్ అయిపోయింది. ఇందాక నేను చెప్పిన కదా, ఈ ఒక్క నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీట్ తప్ప మిగిలిన 6 డోకా లేకుండా ఉంది బీజేపీ. ఈ ఒక్క సీట్ పరిస్థితి ఏంటి అని మనోజ్ తివారీని నిలబెట్టినా కూడా కొంచెం భయాందోళనలో ఉంది. గెలవడం కష్టమేమో అని, అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందేమో అని. అలాంటప్పుడు బీజేపీ ఏం చేయాలి? వ్యూహ రచన చేయాలి. ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీట్ని ఎలా కైవసం చేసుకోవాలనే. మీరు ఎందుకు అంత కష్టపడతారు? మీరు కష్టపడుతుంటే మేము చూడలేం. మేము ఉన్నాం, మా గోతులు మేము దవ్వుకుంటాం. మీరేం కంగారు లేకుండా 7వ సీట్ని కూడా మీ చేతిలో పెట్టి మీకు ఢిల్లీ 7 సీట్లు అప్పచెప్తాం. ఎందుకు గంతా దీని గురించి మల్ల గుల్లాలు పడతారు? చూడండి, మేము ఎంత తెలివి తక్కువ ఆలోచనలు చేసుకుంటూ మీకు సీట్లు గెలుచుకునే అవకాశం ఇస్తానో. 400 కాదు, 400కు పైబడి దాదాపు 420-30కి అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లే. అన్ని సీట్లతో మిమ్మల్ని లోక్సభలో కూర్చోబెట్టే బాధ్యత మాది అని కంకణం కట్టుకున్నట్టుగా కన్హయ్య కుమార్ని నిలబెట్టి ఆ ఒక్క సీట్లో కూడా బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలాగా మార్చేసిండ్రట. ఈసారి కూడా మనోజ్ తివారీ భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కన్హయ్య కుమార్ను నిలబెట్టడం ద్వారా మిగిలిన స్థానాల్లో కూడా బీజేపీకి భారీ మెజారిటీలు రానున్నాయి. కన్హయ్య కుమార్కి సంబంధించి చాలా మంది వ్యతిరేకిస్తారు. అలాంటి కన్హయ్య కుమార్కి సీట్ ఇచ్చి లోక్సభలో బరిలో నిలబెట్టి మిగిలిన స్థానాల్లో కూడా భారీ మెజారిటీతో బీజేపీ గెలవడానికి కారణమైందట. అసలు వీళ్ళెంత సెల్ఫ్ గోల్ వేసుకుంటారు అని అంటే ఢిల్లీ విషయమే కాదు. ఉదాహరణ చెప్తా చూడండి. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు అందిన ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళొచ్చుంటే అది వేరే రకంగా ఉండి కాంగ్రెస్కి ప్లస్ అయ్యేది. నడి రోడ్డు మీద కూర్చొని ఇజ్జత్ తీసుకొని ఈరోజు రామరాజ్యాన్ని కోరుకొని కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు అడిగేలాగా చేసుకున్నారు. అంతేకాదు, 400 సీట్లతో మోడీ లోక్సభలో అడుగు పెడతా అంటే 400 సీట్లతో అడుగు పెట్టాడు. ఎట్లా అడుగు పెడతాడు మేము చూస్తామనాలి. కానీ 400 సీట్లతో మోడీ అడుగు పెట్టిండనుకో, అమ్మ బాబోయ్ ఇక కష్టం అని చెప్పేసి, అంటే ఆయనను ఓడగొడతామని కానీ ఆ సీట్లు తగ్గిస్తామనే కాన్ఫిడెంట్ వీళ్ళకి లేదు అనే విషయాన్ని ప్రజలకు చెప్పకనే చెప్పిండ్రు. మోడీ మళ్ళీ గెలుస్తాడు, ఇక మళ్ళీ ఎన్నికలే జరగవు, మొత్తం మోడీ బీజేపీయే దేశాన్ని పాలిస్తారు అని ఇండైరెక్ట్గా కాంగ్రెస్ భారతదేశంలో చచ్చిపోయింది అని చెప్పిండ్రు. అంతేకాదు, సనాతన ధర్మం మీద కోపం, మోడీ మీద కోపం కాదు, అమ్మో వీళ్ళు వచ్చిందంటే సనాతన ధర్మం భారతదేశంలో ఉంటుంది, సనాతన ధర్మం ఉంటే కష్టము అని సనాతన ధర్మ వ్యతిరేకతలు అనే విషయాన్ని చెప్పుకున్నారు.
మేనిఫెస్టో మొత్తం కూడా ఒక వర్గానికి ఉపయోగపడే మేనిఫెస్టో చేసి ఆ వర్గం ఉంటే చాలు మిగిలిన భారతీయులతో సంబంధం లేదు అనుకుంటారు అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. గీడ ఎన్నికల ప్రచారం జరుగుతుంటే గాడ లండన్కి పోయి రాహుల్ గాంధీ దేశం మీద విషం జిమ్మే ప్రయత్నం చేయడంతో సోషల్ మీడియాలో బయటికి రావడంతో అంతకంటే పెద్ద గోల్ వేసుకున్నారు. ఆర్టికల్ 370, సిఏఏ, యూసీసీ ఇలాంటి వాటన్నిటినీ వ్యతిరేకిస్తూ వీళ్ళకు దేశభక్తి కాదు ఉన్నది, ఏవైనా సీటు కాంక్ష, గాంధీ పేరు చెప్పుకొని గాంధీ కుటుంబం అని దేశాన్ని వెళ్ళడానికి తప్ప దేశ రక్షణ గురించి వీళ్ళకి ఆలోచనే లేదు అనే విధంగా ప్రతిసారి సెల్ఫ్ గోల్ వేసుకుంటూ 400 కాదు మోడీ సారు, ఓ 450 సీట్లు వేసుకోండి, గంతకంటే ఎక్కువతోనైనా మిమ్మల్ని లోక్సభకు పంపించే బాధ్యత మాది అని భుజాల మీద వేసుకొని మరి మోస్తూ బ్రాండ్ అంబాసిడర్లుగా బీజేపీకి ఇల్లే మారుతారు. మీరేమనుకుంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏదో రూపంలో మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ అస్. జై భారత్.